అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ అనేది తీసుకొచ్చాను. సో నువ్వు రైస్ కార్డ్స్ అనేది ఎలా అప్లై చేయాలో నేను ఈ వీడియోలో చెప్తానండి. సో మీరు ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సో అందులో గ్రామ వార్డు సచివాలయం అనే యాప్ని అని టైప్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ అయ్యాక మీ డిజిటల్ లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేసుకుని ఇలా ఓపెన్ అవ్వండి. ఓపెన్ అయ్యాక మీకు డాష్ బోర్డ్ అనేది ఇలా చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకునే నువ్వు రైస్ కార్డ్ అండి. సో మీరు ముందుగా ఏం చేయాలంటే మీరు ఏం లేదండి. సో సివిల్ సప్లయర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇందులో మీరు క్లిక్ చేసుకోండి. చూసారుగా ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేసి ఇచ్చారు. మనకి కొత్తగా ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు. సో మనకు కొత్తగా ఒక ఆప్షన్ ఇచ్చారు కదా. సో దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి. సో ముందుగా మీకు ఈరోజు టాపిక్ ఏంటంటే నువ్వు రైస్ కార్డ్స్ ఎలా అప్లై చేయాలో నేను ఈ వీడియోలో చెప్తానండి. సో ముందుగా మీరు చూసారుగా ఇందులో నువ్వు రైస్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ డాష్ బోర్డ్ అనేది చూపిస్తుంది. సో ఇందులో వచ్చేసి బెనిఫిషరీ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీకు నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు అతని యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇందులో వచ్చేసి వారి యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సో స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది మనం డిఫరెంట్గా ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలంటే వారికి ఎవరి ఆధార్ నెంబర్ అయితే మనము హెడ్గా పెట్టామో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది మనము ఇందులో ఇచ్చేయాలండి. సో చూసారుగా ఫ్రెండ్స్, మనము ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మనం దీన్ని క్లిక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారుగా మీకు డాష్ బోర్డ్ అనేది ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాం కదా. సో దాని రైట్ సైడ్ బటన్ చూసారుగా గెట్ అప్లికెంట్ డీటెయిల్స్ అని ఉంది. సో మనం దీన్ని క్లిక్ చేయగానే అతని యొక్క డేటా అనేది ఇందులో ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు జనరేట్ అవ్వకపోతే మీరు మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి అతని నేము, వారి యొక్క హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, హౌస్ నెంబర్, హ్యాబిటేషన్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, జెండర్, మొబైల్ నెంబర్, ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి ఫ్రెండ్స్ అతను సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడో అనేది మనం ఇందులో ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసి ఆక్యుపేషన్, సో మనము ఇందులో అగ్రికల్చర్ లేబర్ అనేది మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వారి యొక్క డిస్ట్రిక్ట్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. సో మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి వారి యొక్క మండలం, ఇక్కడ వచ్చేసి వారి యొక్క జీపీ, అంటే వారి యొక్క జీపీ అంటే వారి యొక్క సచివాలయం నేమ్ అనేది ఇందులో మనం ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అతని యొక్క ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో సో అతని యొక్క స్ట్రీట్ అనేది మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎంటర్ చేసుకున్నారు కదా. ఇక్కడ అతని యొక్క డోర్ నెంబర్ వచ్చేసి మనము ఎంటర్ చేసుకోవాలి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి నువ్వు రైస్ కార్డ్ అండ్ స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్, మెంబర్ యాడిషన్, మెంబర్ డిలీషన్, సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్. సో ఫ్రెండ్స్, మనకి 5 ఆప్షన్స్ అనేది ఇచ్చారు. సో మనం ఇందులో ఏంటంటే
న్యూ రైస్ కార్డ్ అనే టాపిక్ కాబట్టి నేను మీకు ఈరోజు న్యూ రైస్ కార్డ్ టాపిక్ గురించి చెప్తున్నా. సో ప్రతి ఒక్కరూ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, అలాగే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను చేసిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో పొందుతారు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నా. సో మీరు ఇందులో వచ్చేసి న్యూ రైస్ కార్డ్ బటన్ని క్లిక్ చేసుకున్నారు కదా. క్లిక్ చేయగానే మీకు కింద మీ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. సో అందులో వచ్చేసి మీ యొక్క హస్బెండ్ నేమ్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వారి యొక్క తెలుగులో అనేది టైప్ చేయాలి. సో ఇంగ్లీష్లో కూడా టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత మనకి రిలేషన్, అలాగే మనకు ఒకటి ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు మాకు సపరేట్గా రేషన్ కార్డు కావాలి అనుకుంటారు కదా. సో వారి కోసం మాత్రం ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీరు ఏంటంటే అందులో వారి యొక్క అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా వారికి బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంటే మీరు బర్త్ అందులో నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద అంటే వాళ్ళకి పిల్లలు ఉంటే యాడ్ నెంబర్ అని చూపిస్తుంది. సో పిల్లలు లేకపోయినట్లుగా అయితే సో మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న ఈ వీడియోలో. సో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల నేను చేసిన వీడియో అనేది మీకు నచ్చుతుందో లేదో అనేది కూడా నాకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ లైక్ చేయండి. లైక్ చేస్తే నేను ఎంతమందికి నా వీడియోస్ నచ్చాయో అనేది నాకు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నా.